మనిషికి దేవుడు అర్థమయ్యాడా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను, వినండి. మనం ఎప్పుడు దేవుడు చెప్పిన మాట వినాలి, లేకపోతే పాపంలో మునిగిపోతాం. మనిషికి దేవుడు అర్థమయ్యాడా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను, వినండి. ఒక తల్లి తన కూతుర్ని అర్థం చేసుకుంటుంది, ఒక భార్య తన భర్తను అర్థం చేసుకుంటుంది, ఒక ప్రేయసి తన ప్రియుని అర్థం చేసుకుంటుంది, ఒక టీచర్ తన స్టూడెంట్ అర్థం చేసుకుంటుంది. ఇలా మనిషి అందరినీ అర్థం చేసుకుంటాడు గాని దేవుణ్ణి మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎన్ని చేసినా ఎంత ఇచ్చినా మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకుంటున్నారు. మనుషులు ఎక్కువగా గుట్కాలు, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు తిని తాగేవాణిని మనం చూసినప్పుడు ఎందుకండి వీటిని తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు అని అడిగితే, బ్రదర్, దేవుడు అన్ని సృష్టిలోనే పెట్టాడు కదా, తాగితే తప్పేముంది అంటాడు. అంటే వీడు దేవునికే కౌంటర్ వేస్తున్నాడు. మరి దేవుడు వేసే కౌంటర్ కూడా ఉంది, దాంతో వాడికి లేవడు. అది ఎలా ఉంటుందంటే, నాయన సృష్టిలో జీడిపప్పు పెట్టాను, గన్నేరు పప్పు పెట్టాను, మరి జీడిపప్పే ఎందుకు తింటున్నావు, గన్నేరు పప్పు ఎందుకు తింటం లేదు అని దేవుడు అడిగితే వాడు ఏమైపోతాడండి? అందుకే దేవుని కౌంటర్ వేయాలని చూడకండి, మీరు ఎన్కౌంటర్ అయిపోతారు. దేవునికి సెటిల్ వేయకండి, దేవుళ్ళో సెట్ అవ్వండి. దేవుడు మీ మంచి కోరాడు కనుకనే మంచి ఆహారం తీసుకో అని అంటున్నా దేవుని మాట వినుకున్నా దేవుడిని అపార్థం చేసుకుంటున్నావు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ ప్రకృతినిచ్చి మనల్ని తన కోసం బతకమంటే దేవుణ్ణి మరిచి మనుషుల కోసం బతుకుతూ సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తూ దేవునికి దూరం అవుతున్నారు. మనిషికి దేశం మీద ఉన్న భక్తి దేవుని మీద లేదు, భార్య మీద ఉన్న ప్రేమ దేవుని మీద లేదు. ఎందుకంటే దేవుడు వీరికి అర్థం కాలేదు. మరి దేవుడు మీకు అర్థం కావాలంటే ఏం చేయాలో తెలుసా? కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని అన్నాడంటే దేవుని వాక్యాన్ని ఆనందంతో చదవాలి. చాలా మంది బైబిల్ అర్థం చేసుకోలేకపోతున్నారు. బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుంది అంటున్నారు. ఎందుకంటే లోకంలో ఉన్న చెత్తంతా మైండ్ లో పెట్టుకుని బైబిల్ చదివితే బైబిల్ అర్థం కాదు. మంచి మనసుతో బైబిల్ దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు మీకు అర్థమవుతాడు. దేవుడు అర్థమైతే మంచి మనిషిగా తీర్చిదిద్దబడతాం. కాబట్టి బైబిల్ సరైన రీతిలో చదివి సరైన వాక్యాన్ని దేవుణ్ణి అర్థం చేసుకొని మీ జీవితాన్ని సరి చేసుకోవాలని కోరుతున్నాను. అందరికీ వందనాలు. ఆదాంని జీసస్ ఏమో మట్టితో తేచేసి ఊపిరినిచ్చి ఫారెస్ట్ ఇచ్చి మొత్తం నిధుల్లోకి వెళ్ళిపోయి సైడ్ బోన్ తీసి ఈవెన్ తేచేశారు. ఈవెన్ తేచేస్తే ఇద్దరిని ఫారెస్ట్ని చూసుకోమని చెప్పేసి ఒక ట్రీ ఫ్రూట్ మాత్రం తినకండి, మిగతా బర్డ్స్తో వాటితో ఆడుకోండి అని చెప్పేసి వెళ్తే అప్పుడు సాతాన్ వచ్చి స్నేక్ లాగా ఎంటర్ అయ్యి సాతాన్ ఏమో ఈవ్ అని పిలిస్తే ఏటి అని ఈవ్ అడిగింది. అడిగితే ఈవేమో అప్పుడు సాతానేమో ఈ ఫలంని తిను అంటే నేను తిన్ను, యేసయ్య తినొద్దని చెప్పారంటే యేసయ్య నీకు మ్యాజిక్స్ వస్తాయని తినొద్దని చెప్పారు, యేసయ్య మంచులు కాదని చెప్తే తినేసింది. తను తినేసి యాడమ్ కూడా ఇచ్చింది. వాళ్ళిద్దరు పాపంలో మునిగిపోయారు. మారల్ ఏంటంటే మనం ఎప్పుడు దేవుడు చెప్పిన మాట వినాలి, లేకపోతే పాపంలో మునిగిపోతాం. థ్యాంక్ యూ.